నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించిన జిల్లా అధికార యంత్రాంగం. తాంసీ భీంపూర్ మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ రాజహర్షిషా ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ. పిహెచ్సిని పరిశీలించి వైద్యులు సిబ్బందికి విస్తృత సూచనలు చేసిన పాలనాధికారి. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారుల సూచన. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని దిశానిర్దేశం. వైభవోపేతంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలతో ఆంజనేయ స్వామిని కొలిచిన భక్తజనం. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన పూర్తి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజహర్షిషా పేర్కొన్నారు. శుక్రవారం తాంసీ భీంపూర్ మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి అధికారులకు విస్తృత సూచనలు చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం, పాఠశాలలను పరిశీలించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల్లో ఓటరుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజహర్షిషా తెలిపారు. భీంపూర్, తాంసీ మండలాల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. భీంపూర్ మండలంలోని బెల్సార్ రాంపూర్, తాంసీ మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. తాంసీ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల సంఖ్యపై ఆరా తీశారు. పాముకాటుకు సంబంధించిన మందులను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో రిజిస్టర్లను పరిశీలించి పిల్లలకు, తల్లులకు అందిస్తున్న బాలామృతం, పౌష్టికాహారం, కోడిగుడ్ల వివరాలను పరిశీలించారు. పిల్లలతో మాట్లాడుతూ వారితో పాటలు పాడించి చాక్లెట్లు ఇచ్చి అభినందించారు. స్వయంగా తయారు చేస్తున్న హస్తకళను సందర్శించి వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు లక్ష్మి, ఎస్ఎన్ రావు, ఎంపీడీఓలు గడ్డం మోహన్ రెడ్డి, గడ్డం గోపాలకృష్ణారెడ్డి, తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ శ్రావ్యవాణి, ఎంపీపీ రత్నప్రభ సంతోష్, ఎంఈఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ కి టీకా స్కానింగ్ కి పంపిస్తే ఎన్ని రోజులు పడతాయి అవ్వడానికి? నీకే ఇప్పుడు మొన్న ఇలా ఉన్నారు కదా, ఈ క్యాంప్ అవుతున్నాయా? రేడియోలజిస్ట్ ఆయన सोडियम में डाइल्यूट करके उसको लेते हैं, एक इंजेक्शन डालते हैं. ये आपके पास एक बोतल से 5 है. ఇక్కడ ఎంతమంది ఓటర్లు? ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజహర్షిషా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు, త్రాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, వికలాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. 41, 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మార్పులు చేయడం జరిగిందని, గత ఎన్నికల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో వీటిని మార్చడం జరుగుతోందని వివరించారు. తాంసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించారు. నమస్కారం. ఈరోజు మన ఆదిలాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో బోత్ అసెంబ్లీ సెగ్మెంట్లో తాంసీ మండల్లో 2 పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేయడం జరిగింది, 41, 42. సో ఈ పోలింగ్ స్టేషన్స్ ముఖ్యంగా పోయిన ఎన్నికలలో వేరే రూమ్స్లో ఉండేవి. సో మళ్ళీ అక్కడ ఏఎంఎఫ్, బిఎంఎఫ్ అంటే ఈ రూమ్ మంచి కానీ, తర్వాత ర్యాంప్ కానీ, టాయిలెట్స్ కానీ ఇలానే అక్కడ సౌకర్యం లేదు కాబట్టి మళ్ళీ ఈ 2 పోలింగ్ స్టేషన్స్కి
షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ 2 పోలింగ్ స్టేషన్స్ షిఫ్టింగ్ కూడా అంటే కొత్త పేర్లు ఉన్నాయి, కొత్త లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా మనం బోత్ ఇందాక ఎంఆర్ఓ గారికి మాట్లాడితే అన్ని పోలింగ్ స్టేషన్స్లో సౌకర్యాలు ఉన్నాయి. దీనికంటే ముందు నేను ఇక్కడ ఇప్పుడు భీంపూర్ మండలి కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా పోలింగ్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మన మేజర్గా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి చాలా ఇంపార్టెంట్ దట్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో మన ఖచ్చితంగా ఈ బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉండాలి. వాటికి జిల్లా వ్యాప్తంగా మనం ఎంఆర్ఓస్ అండ్ ఎంపీడీఓస్ ద్వారా కమిషనర్ ద్వారా కూడా ఇన్షూర్ చేస్తున్నాం. ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్వైకే కోఆర్డినేటర్ సుశీల్ సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ సుశీల్ సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం స్వీప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. అనంతరం విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ జాకీర్ హుస్సేన్, అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. Hereby pledge to uphold the dignity of the and to vote in every election and any inducement. ఈ మేరకు ఎన్వైకే కోఆర్డినేటర్ సుశీల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు హెల్ప్ లైన్ యాప్లో కూడా వివరాలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటు హక్కును పొందిన వారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. In this program, our major motto is to aware the youth who are crossing the age of 18 to tell them about the voting process regarding election process in our nation. Also, the general elections are coming from 19th of April. In our Telangana state, it will be from 13th May. And through this program, we want to make aware the youth who are crossing 18 and will be voting first time in their life, that they should be aware that they should get registered, get their epic card, and that they should give the vote. Their vote they should give the vote in the election. That is the major agenda of this program. And I would like to thank the principal sir that he gave us permission to run this program in this prestigious college. Also, I like to thank Director sir who helped us in this program. పట్టణంలోని భాగ్యనగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. 3 రోజులుగా నిర్వహిస్తున్న పూజాది క్రతువులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని గత 3 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరుపుతున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గణపతి పూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, వృత్తిక్వరణం, యాగశాల ప్రవేశం, నవగ్రహ మాతృక యోగిని, క్షేత్రపాలక, వాస్తుమండప దేవత, సర్వతోభద్ర మండప దేవత స్థాపనలు, అగ్ని ప్రతిష్ఠ, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక చివరి రోజైన శుక్రవారం సుముహూర్తంలో యంత్రస్థాపన చేసిన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గావించారు. మణిప్రదానం, పూర్ణాహుతి, కుంభాభిషేకం, మహాహారతి, విశేష అన్నదాన కార్యక్రమాలను నిర్వహించగా కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక పూజలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
వేద పండితులు పనతుల ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాల తీరును వివరించారు. స్వామివారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా గత 2 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి శ్రీ శివ పంచాయతల సహిత ఆంజనేయ స్వామి స్థిర ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం 8:52 శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామివారి కరకమలముల చేత యంత్రస్థాపన, స్వామివారి దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి చక్కటి వచనములతో కాలనీవాసులందరికీ కూడా ప్రవచనాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, గర్తన్యాసము, బీజన్యాసము, ధాతున్యాసము ఇవన్నీ కూడా చేసుకుని సుముహూర్తమైనటువంటి సమయంలో యంత్రస్థాపన చేసుకుని నేత్రోన్మీలనము, ప్రాణప్రతిష్ఠ, బలిప్రదానము, పూర్ణాహుతి, మహత్ ఆశీర్వచనము, కుంభాభిషేకము ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఉన్నాం. ఇదిలా ఉంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా నిర్వాహకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీ వాసులంతా ఐక్యంగా ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం పట్ల మాజీ మంత్రి జోగురామన్న అభినందనలు తెలిపారు. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా క్షేమంగా జీవించాలన్నారు. అటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. నూతనంగా నియమితులైన ఎంఎల్హెచ్పీల విధులతో పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా శుక్రవారం డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. శుక్రవారం డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో నూతనంగా నియమితులైన ఎంఎల్హెచ్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంఎల్హెచ్పీల విధులు, ఇతరత్ర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎంఎల్హెచ్పీలు విధులు నిర్వహించే గ్రామాల పెద్దలతోనూ సమావేశం ఏర్పాటు చేసి వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సాధన, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం అధికారి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసి ఉండాలి. వాళ్ళకి తెలియకుంటే ప్రతి మీరు తెలవాలా. మీకు ఒక పిఎస్ ఒక సబ్ సెంటర్ లెవెల్లో ఉంటుంది. మరి డెలివరీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. ఈ మేరకు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఓపిక ఎంతో ముఖ్యమని అన్నారు. రోగులకు వైద్యం చేస్తూ వారికి నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తే మంచి గుర్తింపు లభిస్తోందని పేర్కొన్నారు. విధులతో పాటు రికార్డులను సైతం సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ముందుగా చెప్పేది అంటే మన ఆరోగ్య శాఖలో చాలా ప్రాముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, ఎందుకంటే పిఎస్సి నుంచి గ్రామాల్లో మధ్యలో మనం అన్ని ఆరోగ్య సేవలు చేయడానికి మీరందరికీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మీరు కొత్తగా వచ్చినందుకు మీరు చేయాల్సిన పనులు ఏంటి, విధులు ఏంటి, దానికోసం ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. సో ఒక సబ్ సెంటర్ లెవెల్లో ఉంటారు. మన హెల్త్ వెల్నెస్ సెంటర్ ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఎంతమంది 10,000% వల్ల ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం అంటే తెలుసు. గుడిలో సర్వీస్ ఎట్లా ఉంటారు, గుడిలో దేవతల సర్వీస్ చేయాలి. ఓకే,
అందరినీ ప్రవేశం చేసుకుంటారు. దాని అర్థం అదే, మందిరంలో ఒక దేవులాగా వాళ్ళ ప్రజలకి సేవ చేయాలి. అంటే మీరు ఏం సేవ చేస్తారు? ఫస్ట్ నుంచి అంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ అయిపోదా, ప్రెగ్నెన్సీ ఎర్లీగా డయాగ్నోస్ చేయడం, డెలివరీ. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో భాగంగా ఈ నెల 11 నుండి నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. పట్టణంలోని రణదివ్యనగర్, వడ్డేరా కాలనీ, తాంసీ మండలంలోని పొన్నారి, హస్నాపూర్, తలమడుగు మండలంలోని ఖోడద్, సుంకిడి గ్రామాలలో ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరిని పరిశీలించి అనుమానితుల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో దాగి ఉన్న కుష్టు రోగులను గుర్తించేందుకు ఇంటింటా సర్వేను 14 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2027 సంవత్సరం వరకు భారతదేశాన్ని కుష్టురహిత దేశంగా మార్చేందుకు నిర్వహిస్తున్న బృహత్తర కార్యక్రమానికి వైద్య సిబ్బంది అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ గజానన్, వైద్యాధికారులు డాక్టర్ శ్రావ్యవాణి, డాక్టర్ హరీష్, డిప్యూటీ పారామెడికల్ అధికారులు వామన్ రావు, మధుసూదన్ రావు, హెచ్ఈఓ చిన్నన్న, వైద్య సిబ్బంది లక్ష్మి, నిర్మల, శకుంతల, కృపా తదితరులు పాల్గొన్నారు. బేలా మండలం సాంగిడి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా సాగింది. శుక్రవారం ప్రత్యేక పూజలు, హోమాలతో పాటు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా జరపగా పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. బేలా మండలంలోని సాంగిడి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఫంక్షన్ హాలులో వాస్తు పూజను శుక్రవారం ఘనంగా జరిపారు. గ్రామ వీడీసీ దాతల సహకారంతో ఫంక్షన్ హాల్ను నిర్మించగా హోమాది క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. అదేవిధంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. భారీ ఎత్తున గ్రామస్తులు హాజరు కాగా శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఇప్పుడు కన్యాదానం ఎంతో విశేషకరం. పంచభూత సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం దాస్యాం పితॄణాం కారణాయ. ఈ సందర్భంగా గ్రామస్తుడు బాలచందర్ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో వీడీసీని ఏర్పాటు చేసి ఫంక్షన్ హాల్ను నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. హాల్ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. చుట్టుపక్కల గ్రామాల వారు శుభకార్యాలు చేసుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించబడిన ఫంక్షన్ హాల్ ఇనాగ్రేషన్ మరియు అలాగే శివ పార్వతీల కళ్యాణం మా ఊరందరి ప్రతి ఒక్కరి సహకారంతో ఇది నిర్మించబడినది. అందరూ చిన్న పెద్ద అని కాకుండా అందరూ సహకారంతో నిర్మించబడినది. కావున ఈ మా పరిసర ప్రాంతాల చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ దీన్ని సద్వినియోగం చేసుకోగలరని మా ఊరు తరపున మేము కోరుచున్నాము. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఇందిర ప్రియదర్శిని మైదానంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటర్గా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో శుక్రవారం స్వీప్ కార్యాలయంలో భాగంగా అవగాహన కల్పించారు. స్వీప్ నోడల్ అధికారి సాయన్న, అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి రాజేష్, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, మున్సిపల్ మేనేజర్ కృష్ణ, గజానన్, హాస్పిటల్ సేవా సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజానన్ హాస్పిటల్ సేవా సొసైటీ సహకారంతో 5K రన్ నిర్వహించి ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని అధికారులు సూచించారు. నూతనంగా ఓటు హక్కు పొందాలనుకునే యువతీ యువకులు ఫారం 6ను పూరించి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందించాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఎల్ఓలకు వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం బేలా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే బూత్ లెవెల్ అధికారులతో సమావేశాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం బేలా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ సమావేశంలో పాల్గొని BLOలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో తహసీల్దార్ సవై సింగ్, డిప్యూటీ తహసీల్దార్ వామన్, ఆర్ఐలు సాజిద్, గీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని BLOలకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. నూతన ఓటర్ల నమోదుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఓటింగ్ కేంద్రానికి రాలేని వృద్ధులకు, వికలాంగులకు ఫామ్ 12Dని ప్రత్యేకంగా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ విషయాలపై BLOలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్య ఉద్దేశం రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో ఫామ్ 6 ఏవైతే నూతనంగా ఓటర్లు నమోదు చేసుకుంటున్నారో అవి 25 మార్చి వరకు అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. అవన్నీ డిస్పోజ్ చేయమని, తర్వాత ఇతర వర్క్స్ ఏవైతే వాళ్ళకి అప్పచెప్పినో అవన్నీ కూడా తొందరగా పనిచేయడానికి, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించి వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి, తర్వాత సూచనలు చేయడానికి, అదేవిధంగా మార్గనిర్దేశం గైడ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ సాధక పదాలు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని దానికి అనుగుణంగా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవడానికి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది నా మొదటి మీటింగ్ ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంటు కాన్ఫరెన్స్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా. సో ఈరోజు BLOస్ సూపర్వైజర్స్ అందరితో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఫామ్ 12D అనేది అంటే ఇంటింటికి వెళ్ళి ఓటు వేయించడం అంటే ఇంటి నుంచే ఓటు వేయడానికి ఫామ్ 12D 85+ ఓటర్స్కు, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ డిజేబుల్డ్ ఓటర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది, దివ్యాంగులు కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్. అవన్నీ కూడా మళ్ళీ అందులో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లికేషన్ రిటర్న్ ఇస్తారో సైన్ చేసి వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఓటు వేయించడానికి అవకాశం ఉంటుంది. గర్భిణులు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్ సర్ఫరాజ్ సూచించారు. మావల హెల్త్ సెంటర్లో శుక్రవారం గర్భిణీలకు పలు వైద్య పరీక్షలు జరిపారు. మావల, రామ్నగర్, వాగాపూర్, దస్నాపూర్లకు చెందిన గర్భిణీలకు పరీక్షలు జరిపి పలు సూచనలు చేశారు. ఆయా హెల్త్ వెల్నెస్ సెంటర్ల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు సర్ఫరాజ్ మాట్లాడుతూ 37 మంది గర్భిణీలకు రక్త పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సరైన సమయంలో ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. శ్రీ పరమహంస సద్గురు పులాజీ బాబా పాట్నాపూర్ సంస్థాన్ ఆదిలాబాద్ శాఖ ధ్యాన మందిరం నిర్మాణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా సతీష్ గురునులే, ప్రధాన కార్యదర్శిగా సుకుమార్ పెట్కులేతో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. త్వరలోనే పట్టణ శివారు ప్రాంతంలో భవ్యమైన ధ్యాన మందిర నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు తెలిపారు. దాతలు, రాజకీయ ప్రతినిధులు నిర్మాణానికి సహకరించాలని కోరారు. బాబా బోధనలపై ధ్యాన, జ్ఞాన మార్గాన్ని అందరి దరికి చేర్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2016 దివ్యాంగుల చట్టంపై అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వికలాంగుల, నిరుద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ గౌస్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించే హక్కు, స్వేచ్ఛ సమాజం ఇచ్చేటట్లు చట్టంపై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సలీం, సురేష్, సుకుమార్, రాజశేఖర్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో నియమ నిష్టలతో ఉపవాస దీక్షలను ఆచరిస్తున్నారు. రంజాన్ మాసంలోని మొదటి 10 రోజులు ముగియడంతో పాటు 2వ శుక్రవారం సందర్భంగా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు రంజాన్ మాసంలో ఆచరించాల్సిన నియమాలను వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించిన జిల్లా అధికార యంత్రాంగం. తాంసీ, భీంపూర్ మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ రాజహర్షి షా
ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ. పిహెచ్సిని పరిశీలించి వైద్యులు సిబ్బందికి విస్తృత సూచనలు చేసిన పాలనాధికారి. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారుల సూచన. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని దిశానిర్దేశం. వైభవోపేతంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలతో ఆంజనేయ స్వామిని కొలిచిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.